చేస్తుందని తెలుసా? ఇవన్నీ సామాన్లు వచ్చినాయి. ఇది ఒక్కటి ఇంకా ఇంకా ఇలాంటిది ఇంకోటి ఉంది. ఇది ఒక్కటి. ఇవన్నీ మనం తెచ్చినా అనమాట. వీటితో మనం ఒక్కటి చేయాలన్నమాట. మా స్కూల్లో ఒక్కటి చేయన్నారు. ఏంటా ఒక్కటి? నోట్లో తీ పెన్సిల్. ఏం చేయమన్నారు స్కూల్లో అనమాట. ఇవన్నీ తెచ్చినాం. గ్రీన్ వెజిటేబుల్. ఇప్పుడు ఏం చేస్తావు? క్యాప్సికమ్ చేద్దామా లేదంటే బ్రోకలీ చేద్దామా? బ్రోకలీ కావాలా? బ్రోకలీ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ సామాన్లు తెచ్చినాం. ఇప్పుడు చేస్తున్నాం అనమాట. ఏం తీసుకొచ్చినావు? చార్ట్, పేపర్స్. ఇవేంటి? స్కెచ్లు, షార్ప్నర్, పెన్సిల్, ఎరేజర్, చార్ట్లు, చార్ట్ అండ్ పేపర్స్. కానీ మనం ఎరేజర్ ఇది అన్వి. ఎరేజరా? నీ బాక్స్లో ఉంటుంది కదా. మర్చిపోయినా. నీ బాక్స్లో తీసుకురాలేదా? స్కూల్లో మర్చిపోయినావా? పోయిందా? ఇవ్వాలి కదా, నీ కొత్త తీసినాం. ఇంకా పెద్ద పేపర్ ఉంది కదా మమ్మీ, ఇంకోటి ఇంకున్నాయి కదా అని పడేస్తావా? కాదు, మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. మరి నువ్వు మళ్ళీ అడిగి తీసుకోవాలి కదా అని. రేపు అడిగి తెచ్చుకుంటావా నీ ఎరేజర్ను? ఇస్తారు, నువ్వు అడగట్లేవు, మర్చిపోతున్నావు. రేపు అడిగి తెచ్చుకుంటావా నీ ఎరేజర్ను? చెప్పు. ఎందుకు? అయితే మీ మ్యామ్కి చెప్పాల్సిందే. ఇంకా మేమైతే ఇవి తెచ్చినాం. కలర్స్ ఎల్లో, పర్పుల్, గ్రీన్. సరే, నేను గీసిస్తావా, నువ్వు కలర్స్ అయ్యి. చార్ట్తో కట్ డ్రాయింగ్ చేసుకొని గీయాలి. ఏది ఏం గీస్తున్నాం? ఇంకా క్యారెట్, బ్రోకలీ ఇట్లా ఫస్ట్ అవుట్లైన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు కట్ చేయాలి. ఇది కట్ చేసిన గైస్. ఇప్పుడు కలర్ వేస్తున్నాం. ఏది కటింగ్ మంచి చూపి నాకు. ఇది చూడండి. పేపర్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు కలర్స్ వేద్దాం. ఓకే గైస్, చలో. మొత్తం వేయాల్సింది కానీ మమ్మీ నేను వేయాలి దీంట్లో. సరే, కొంచెం నేను హెల్ప్ చేస్తలే, నువ్వు స్టార్ట్ చేయి. లైన్ బయటికి వెళ్ళొద్దు. కొంచెం నేను గీస్తా, కొంచెం నువ్వు. ఇలా డార్క్ కలర్ ఉన్న పేపర్స్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. సో దట్ ఈ పేపర్స్ చార్ట్ పైన అతికించవచ్చు. కట్ చేసిన పేపర్స్ అన్నీ ఇట్లా చార్ట్ పైన స్టిక్ చేసాము. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్ మొత్తం డార్క్ కలర్ స్కెచ్ తోటి ఫిల్ చేసేస్తున్నాం. పైకి రానక్కర్లేదురా, అట్లా లోపలే చాలు. ఇట్లా గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకొని ఐస్కి కలర్ వేసుకుంటే, ఐస్ మౌత్ కలర్ వేసుకుంటే అయిపోయింది యాక్టివిటీ. ఉందా డిఫరెన్స్ బ్లాక్కి బ్లూకి? ఏదో చూపించిన ఒకసారి. ఓకే ఓకే, తీసి ఆ లైన్ బయటకి వెళ్ళి నీకు
ఇంకా గీసిన కొంచెం నీళ్ళు వేస్తుంది ఇప్పుడు గీయాలమ్మా. అవుట్లైన్ మీద గీస్తుంది అంతే. రెడ్ కలర్ తీసా తింటా. రెడ్ ఇక్కడ మౌత్కా. ఓకే కొంచెం బయటకు వచ్చేసిందిరా, బయట రా నీకు. యాక్చువల్గా ఈ గ్రీన్ వెజిటబుల్ యాక్టివిటీ అనేది బిగ్ సైజ్ చార్ట్లో చేయాలా లేదంటే చిన్న A4 షీట్లో చేస్తే సరిపోతుందా అనేది మేము ముందు స్కూల్లో కనుక్కోలేదు. అందుకే ఇలా 2 చేసాము. అండ్ మోర్ ఓవర్ హన్వి ఒక చార్ట్ చేశాక ఇంకో బ్రోకలీ చేద్దామా హన్వి చిన్న పేపర్లో అంటే ఫుల్ ఇంట్రెస్ట్ చూపించేసింది. కొంచెం పెద్ద పేపర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది పెద్ద సర్కిల్ కదా, పెద్ద సర్కిల్కి కొంచెం పెద్ద పేపర్ తీసుకొని క్రష్ చేసి స్టిక్ చేసేయండి. చెప్పు. పెట్టు. గమ్ పెట్టాలా? ఓకే. ఏమైంది? పెద్దది రాలేదా? కొంచెం పెద్దది తీసుకో. పెట్టినారా? ఇదిగో ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా. ఎస్ రైట్, ఇట్లా పెడదాం. కొంచెం పెద్ద పెద్దగా పెడితే చూడడానికి బాగుంటుందేమో. అండ్ సెకండ్ వన్ ఎలా క్యూట్గా రెడీ అయిపోయింది చూడండి. చెప్పు. క్రష్ పేపర్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి స్టిక్ చేశాను. 2 బ్రోకలీ ఆర్ట్స్ తీసుకెళ్ళాము స్కూల్కి మేము చేసినవి. వేరే కిడ్స్కి చేసినవి కంపేర్ చేసుకొని ఏ సిమిలర్గా ఉంటే అవి ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను. బట్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ మ్యామ్ 2 ఉంచేయమన్నారు. ఇంకా హన్వి ఫుల్ ఎక్సైట్ అయిపోయి 2 చార్ట్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయింది. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి తను చేసిన ఆర్ట్కి. షీ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ స్కూల్ కూడా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.